డిసెంబరు 28వ తారీఖు 2025న కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథునలో రాశిలోకి రాబోతున్నాడు. డిసెంబర్ 28, 2025 గురువు వక్రగతిలో వచ్చాడు. 365 రోజులు ఉండవలసినటువంటి గురువు వక్రగతిలో కర్కాటక రాశిలోకి రావడం వల్ల కొద్ది రోజుల్లోనే మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ మిథున రాశిలోకి గురువు రావడం వలన ముఖ్యంగా వృషభ, సింహ, తుల, ధనస్సు, కుంభ. సో నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వారికి అంటే వి అనే అక్షరము, కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి డిసెంబర్ 28వ తారీఖు నుండి వీరికి మహర్దశ. వివేక్ కావచ్చు, కావ్య కావచ్చు, వినయ్ కావచ్చు, కుమార్ కావచ్చు, ఇలా వి అనే అక్షరం, కే అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి గురుబలం, అపారమైనటువంటి గురుబలం పెరిగి వీరు జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళబోతున్నారు. ఇంకా దాంట్లో తిరుగుండదండి. అదేవిధంగా గురువు మనం గమనించినట్టయితే లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఎం అనే సింహరాశిలో జన్మించినటువంటి అంటే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి మహర్దశ కలగబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే అడవికి రాజు సింహం, అలాంటి సింహం గర్జించబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి మహర్దశ. కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటారండి. అంటే అంత సంపాదిస్తారు వీళ్ళు. దండుకోవడం అంటే మోసం చేయడం కాదండి, సంపాదన పెరుగుతుంది. వీళ్ళకు అసలు అడ్డు అదుపు లేకుండా సంపాదిస్తారు సింహరాశి వారు. నేను పదే చెప్తున్నాను. ఎం అనే అక్షరం మహేందర్ కావచ్చు, మహేష్ కావచ్చు, మౌనిక కావచ్చు, మమత కావచ్చు, మహేష్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎం అనే అక్షరానికి మహర్దశ కలగబోతుంది. ఇక ధైర్యంగా ఒక విధంగా చెప్పాలంటే ఇక కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోండి. మీ జీవితంలో మంచి మార్పు అనేది చూడబోతున్నారు. ఇకపోతే తులారాశి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీ అనే అక్షరము, ఆర్ అనే అక్షరాలకు మహర్దశ కలగబోతుంది. అసలు మీ జీవితంలో నిలబడి నిలదొక్కుని ఇది నా జీవితం అని 10 మందికి తెలియజేస్తూ మిమ్మల్ని అవమానించినటువంటి వారికి మీరు సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. ఇంకా తులారాశి వారికి ఎంతటి మహర్దశ అంటే టీ అనే అక్షరము, ఆర్ అనే అక్షరంతో పేరు ఉంది. టీ అంటే ఈ యొక్క ఆర్ అనే అక్షరము, టీ అనే అక్షరము. టీ అంటే తమిళనాడు. ఉదాహరణకి టీతో ఏ అక్షరాలు వస్తాయి? తమన్ వస్తాయి. ఆర్ అనే అక్షరంతో ఏమొస్తుంది? రవీందరు, రమేషు, రవికిషోరు, ఇట్లా రాజేషు, ఇలాంటి అక్షరాలు. అదేవిధంగా తులారాశి వారికి అద్భుతం అండి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి. ఇక పోతే ధనుసు రాశి వారికి 7వ స్థానం ఇది. వై కానీ, బి కానీ, డి కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి గురుబలం పెరిగి కోటాను కోట్లు సంపాదించే అవకాశం వచ్చింది. నిజంగా ఇది అదృష్ట శుభ సూచిక. ఇకపోతే కుంభరాశి వారికి ఇది ఏ స్థానం అవుతుందంటే పంచమ స్థానం. 1, 2, 3, 4, 5 పంచమ స్థానం. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎస్ అనే అక్షరము, జి అనే అక్షరాలకు మహర్దశ కలగబోతుంది. ఇక మీ జీవితం నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా జీవించే టైం